ఈరోజు స్టూడెంట్స్, మహిళా సంఘాలు, వైఎస్ఆర్సీపీ అందరూ కూడా పోరాటం చేశాక ఏదో తూతూ మంత్రంగా అరెస్ట్ చేశారు. కానీ ఎందుకు ఈ రోజు వరకు ఆ హాస్పిటల్లో ఉన్న సీసీ ఫుటేజ్ని బయటికి ఇవ్వలేదు అని అడుగుతున్నా. పాస్టర్ గారి విషయంలో వాళ్ళ ఇష్టానికి అక్కడ ఒక సీసీ ఫుటేజ్, ఇక్కడ ఒక సీసీ ఫుటేజ్ అని చూపిస్తూ ఎలా కేసులు డైవర్ట్ చేయాలనుకుంటున్నారో మనం కళ్ళారా చూసాం. అలాగే అనేక కేసుల్లో మనం చూసాం కేసులు డైవర్ట్ చేయడానికి ఎలాంటి సీసీ ఫుటేజ్లు వీళ్ళు బయటికి ఇస్తారని. కానీ ఈరోజు వాళ్ళ హాస్పిటల్లో ఆ అమ్మాయి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే ఎందుకు ఆ అమ్మాయికి ఆ పరిస్థితి తీసుకొచ్చిన ఏజీఎం దీపక్ని లోపల వేసే విధంగా బయటికి రాకుండా ఆ సీసీ ఫుటేజ్ ఎందుకు బయటికి రాలేదు అని అడుగుతున్నా. ఎందుకంటే ఆ అమ్మాయే తీసుకుంది మెడిసిన్ అని చెబుతున్న వీళ్ళు ఆ మెడిసిన్ వాళ్ళే తీసుకోలేరు అని ఆ అమ్మాయితో చదువుతున్న మిగతా అమ్మాయిలు చెప్తున్నారు కదా టీవీల్లో. ఈరోజు ఆ అమ్మాయి లెటర్ ఏదైతే సూసైడ్ చేసుకుందని మీరు చెప్తున్నారో దానికి ముందు రాసిన లెటర్ బయటపడింది కాబట్టి ఈ ఏజీఎం దీపక్ అనేవాడు ఆ అమ్మాయి జీవితంతో ఎలా ఆడుకున్నాడు, అమ్మాయికి నరకం ఎలా చూపించాడు అనేది బయటపడింది. సో అది హత్య, ఆత్మహత్య అనేది ఇప్పుడు అనుమానం వస్తుంది. ఎందుకంటే ఆ అమ్మాయి ఆ మెడిసిన్ ఎక్కించుకోలేనప్పుడు ఆ అమ్మాయికి ఆ మెడిసిన్ ఎవరు ఎక్కించారు, ఆ అమ్మాయి చావు బతుకులో ఉండడానికి కారణం ఎవరు అనేది ఆ సీసీ ఫుటేజ్ బయట పెట్టాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు పోలీసులు ఎలా తయారయ్యారంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లాగా తయారయ్యారు. ఈరోజు ఎవరికైనా అన్యాయం జరిగితే న్యాయంగా కేసుని ఎక్కడ కూడా డీల్ చేయరు. ఈ రెడ్ బుక్ రాజ్యాంగం కోసం బ్లడ్ బుక్ అని పెట్టుకొని ఏ విధంగా పోలీసులే దగ్గరుండి తప్పులు చేస్తున్నారు అనేది మనం స్పష్టంగా చూస్తున్నాం. ఏ విధంగా నేరస్తుల్ని కాపాడటానికి పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు, కేసుని డైవర్ట్ చేయడానికి ఏ విధంగా నీరు గార్చడానికి ప్రయత్నం చేస్తున్నారో ప్రతి చోట కూడా మనకు కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ వైస్ మేయర్లు కానీ ఎంపీపీలు, వైస్ ఎంపీపీల ఎలక్షన్ రోజు కూడా పోలీసులు తమ అధికారాన్ని ఎలా మిస్యూజ్ చేశారనేది కూడా మనకు స్పష్టంగా కనిపిస్తోంది.